ఫైనల్గా యాగంటి టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అసలు అన్ని దర్శనం చేసుకున్నాం. మాకైతే ఫుల్గా నచ్చింది అనుకోండి. భలే ఉన్నాయి. అసలు ఉండొచ్చు ఇక్కడ 2-3 రోజులు హాయిగా ఉండొచ్చు ప్రశాంతంగా. ఎవరైనా నా మాట వినండి, మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే 1-2 రోజులు వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఉండండి. ఆ మొబైల్ ఎక్కడ పడేయండి పక్కకి, డైరెక్ట్ వచ్చి యాగంటి క్షేత్రంలో మంచిగా దర్శనం చేసుకుంటా, వచ్చిన భక్తులతో మాట్లాడుకుంటా, అక్కడ అన్నదానం పెడతారు, ఆ అన్నదానం తినకుండా హ్యాపీగా ఉండండి. అన్నదానం తిన్నాక వాళ్ళకి కొంచెం ఎంతో కొంత విరాళం ఇచ్చేతారండి. ఎందుకంటే మీరు తిన్నట్టు ఇంకో వేరే వాళ్ళు కూడా తినాలి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా తిన్నాం ముగ్గురం. ఇప్పుడు యాగంటి నుంచి రవ్వలకొండ వెళ్తున్నాం. రవ్వలకొండలో మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలిసే ఉంటుంది, కాలజ్ఞానం రాశాడు కదా ఆయన తవ్విన గుహలు మనం ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 11 కిలోమీటర్లు ఏమో ఉంది. ఆల్మోస్ట్ మేము ఆల్రెడీ 1 కిలోమీటర్ వచ్చేసినాం. పదా బర్రెలు అది సూపర్. ఏ గూగుల్ తల్లి టేక్ ద నెక్స్ట్ రైట్ అంది. ఆ రైట్ ఏమో మట్టి రోడ్ ఉంది. వెయిట్, ఇట్లా అడ్వెంచర్ ఉంటుంది. పోదామా? వెళ్దాంపా, బాగుంటుంది. టైంపాస్ యాక్టివిటీ. ఓకే రైట్, చలో. అయితే ఈ అడవిలోకి వెళ్ళి కూడా చూపెడుతుంది రోడ్డు. కాకపోతే అతను సజెస్ట్ చేయలేదు మాకు, అస్సలు బాగుండదు, ఏమన్నా అయితే కష్టం అని అంటున్నారు. నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మిస్టర్ రజనీకాంత్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడనే పెట్రోల్ బంక్ ఉంది. తర్వాత పెట్రోల్ బంక్ చాలా కష్టం అని చెప్తున్నారు. సో మనం ఇక్కడనే పెట్రోల్ కొట్టించుకుందాం. ఇప్పుడు రవ్వలకొండకు ఇట్లా పోవచ్చా? ఇది బాగుంటుంది. ఇది రోడ్ ఇక్కడ ఏదో చూపెడుతుంది మ్యాప్లో అదే చూస్తుంది, కానీ బురద ఉంటుందా లేదంటే నీళ్ళు ఉంటాయా? వర్షం నీళ్ళు ఉంటాయి. ఓకే, బండి చాలా బురద అవుతుంది. అవునా? చెప్పు తిరిగినా కదా, అది ఎలా ఎవరిని ఎక్కించుకొని తిరుగుతుంటే నా పని కొద్ది నేను చెట్లకి వెళ్ళి తిరుగుతుంటాడు ఎక్కువ. నువ్వు కూడా తిరుగుతావు. నీళ్ళు పోయాలి, అది చల్లగా మనకి వద్ద నీళ్ళు. అమ్మో, ఇచ్చినప్పుడు చెట్టుకు మనం ఎంతో కొంత తీయాలి. చాలే అన్న, చాలే. ఎంత? 7.75 అంతే. అందులో కూడా ఫుల్ ట్యాంక్ చేసాయి. చాలే ఊపకి. 1700 పెట్రోల్ తోటి వస్తుంది. ఎందుకు రాదు? పైసా కట్టేటప్పుడు ఇంకా వస్తుంది వాసన. అబ్బో భలే ఉంది పాపని అయితే. డ్రెస్ అయితే ఎక్సలెంట్ ఉంది. నువ్వైతే పిండు, ఇప్పుడు నువ్వే వెండి. ఇప్పుడు అంతే, ఇప్పుడు అంటేంది తీసుకుందాం. అవి కనిపెట్టరా? 89 తిరిగింది పెట్రోల్ కొట్టితే అలా 2-3 లీటర్లు ఉండదు. అమ్మో, కాసేపు ఇక్కడ లోకల్ ఉన్న మనుషులతోటి అట్లా టైంపాస్ చేసినాం, ముచ్చట్లు మస్తు అనిపించింది. ఇట్లా స్ట్రేంజర్స్తో మాట్లాడాలి, అప్పుడే నీ వర్త్ ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎట్లా అంటావు అని తెలుస్తుంది. నువ్వు స్ట్రేంజర్తో ఎట్లా మాట్లాడుతున్నావు అని తెలుస్తుంది. నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ అది. నువ్వు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అయితే పక్కా అట్లా అన్నమాట. ఖచ్చితంగా ఎట్లా మాట్లాడాలి, స్ట్రేంజర్తో మాట్లాడాలి, వాళ్ళని నవ్వించాలి, మీరు నవ్వాలి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సరే, ఇంత ఎందుకులే, వీడికి ఏమర్థమైందిరా నీకు, వాడు సైకిల్ తీసి ఉన్నాడు. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా ఒక 18-20 నిమిషాల్లో రవ్వలకొండ రీచ్ అవుతాం మనం. అంతే, సింపుల్. అక్కడి నుంచి రోడ్డు ఉంది, కానీ ఆ పెట్రోల్ బంక్ అతను కూడా వద్దన్నాడు. వావ్, సాయిబాబా స్టాచ్యూ వేరే. ఇప్పుడు చూడు, వీళ్ళు ఏమంటారు, ఫోటో అంటారు. ఫోటో నేనే అన్న, చూసినావా కకృతి కానీ ఫోటో అని. ఫోటో దిగుదాం, ఇన్స్టాగ్రామ్ స్టోరీకి యూజ్ అవుతుంది.
టేక్ లెఫ్ట్, చిచి రైట్. శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం అంట. 124 అడుగుల సద్గురు సాయి దివ్యమూర్తి విగ్రహం ఎక్కడుంది? ఏంట్రా నువ్వు? బా విగ్రహం మాత్రం వేరే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అబ్బో కాళ్ళు కాలుతున్నాయి, తొందర వెళ్ళాలి. టెంపుల్ ఉంది, దెన్ ఇక్కడ మాత్రం విగ్రహం. ఓ ఇది కోతి, వీళ్ళే డేంజర్ దానికంటే. 124 అడుగులు, 124. వీటి కోతులకు తోకెందుకు పెద్ద ఉంది? ఏ చూడు, కొండెంగులు డిఫరెంట్ కర్రగా ఉంటాయి కొండెంగులు. ఆఫ్ కోర్స్ కావచ్చు, వేరే ఉంది ఆ మొత్తం విగ్రహం. నైట్లో మాత్రం లైటింగ్ పెడితే సూపర్ ఉంటుంది కదా. కేసీఆర్ కాదు ఇక్కడ, జగన్ కూడా కాదు, చందన్న. చలో ఫటాఫట్ 4-5 ఫోటోలు దిగి స్కిప్, వి డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. ఫటాఫట్ 2 ఫోటోలు దిగినాం. అసలు ఎండ మాత్రం డైరెక్ట్ మాకే పడుతుంది, అందుకే ఫోటోలు ఎక్కువ ఏం దిగలే. అట్లా వచ్చినామన్నట్టుగా ఒక్క ఫోటో తీసుకున్నాం అంతే. అది కూడా కర్రగా వచ్చినాం, అది కూడా. హెల్మెట్ తీసుకో. ఓకే, విగ్రహం మాత్రం భలే ఉంది, ఆకాశంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా పెద్ద గట్టీలు. అమ్మో, రవ్వలకొండ ప్రయాణం. ఒక పెట్రోల్ బంక్ పర్సన్ కలిసాము, బయట ఒక స్ట్రేంజర్తో మాట్లాడాము, ఇక్కడ సాయిబాబా దగ్గర ఒకరితో మాట్లాడాము, సాయిబాబా విగ్రహం చూసాము. ఇలా అన్నమాట, ఇలా మా ప్రయాణం కొనసాగుతుంది. చలో రవ్వలకొండకి వెళ్దాం పదండి. యాగంటి నుంచి బనగానపల్లి రావాలి, బనగానపల్లిలో రైట్ తీసుకోవాలన్నమాట. బనగానపల్లిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్ పైన నమ్మకం ఉంటే మీరు గూగుల్ మ్యాప్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు. బట్ గూగుల్ మ్యాప్స్ బైక్ అయితే షార్ట్ కట్ వే చూపెడుతుంది. ఒక్కసారి మీరు స్టార్టింగ్లో చెక్ చేసుకోండి. ఆ మట్టి రోడ్ వెంబడి వెళ్తే కొంచెం ఇబ్బంది అందులో. బ్రో రవ్వలకొండ, రవ్వలకొండ. ఓకే బాయ్. ఎక్సెల్ బండి, ఒక అడ్వెంచర్ బైక్ ఉన్న ఒక స్పోర్ట్స్ బైక్కి దారి చూపెడుతుంది. నీవలేనా? అచ్చా రైట్ పోమంటాడు, ఆయన అడుగు పోమంటాడు. ఒరే అటేనా కాదు, అడుగురే రే. అంటే అచ్చా, ఆ రోడ్డు మంచిగా లేదనుకుంటా, ఈ రోడ్లో తీసుకెళ్తాను. మెల్లగా బ్రో, నన్నేం చూస్తావులే బ్రో. కొంచెం బనగానపల్లి లోపలికి రావాలి ఖచ్చితంగా. రోడ్డు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక 200 మీటర్స్ టర్న్ రైట్ అంట. వావ్, నీట్గా బిల్డ్ చేశారు. టెంపుల్ చాలా బాగుంది, నైస్. ఓకే స్ట్రైట్ అంట, లెట్స్ గో. క్రేజీ ఉంది రోడ్ అయితే. ఇక్కడ ఇల్లులు, ఇక్కడ గల్లీలు, ఈ ఊరు, ఇక్కడ మనుషులు, సూపర్. హే బాయ్ బాయ్. హే మనం ఇట్లకెళ్ళి కూడా రావచ్చు. ఇప్పుడు ఇందాకనే చూసినాం మనం, నీళ్ళు పోతున్నాయి ఇందులో. రవ్వలకొండకు దారి, కాలజ్ఞానం రచించిండు అక్కడ. ఫ్రెండ్స్ రోడ్ అయితే ఇలా ఉంది చూసారుగా. మళ్ళీ ఇది అన్యాయం అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా మేము అక్కడ క్రాస్ చేసింది. వేరే ఉంది, వేరే ఉంది. లుకింగ్ చాలా బాగుంది. బా స్టెప్ బై స్టెప్ భలే కట్ చేశారే. చలో మనది వెళ్దాం కదండి. ఈ బ్రిడ్జి దాటాక రవ్వలకొండకు దారి.
వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించిన రవ్వల కొండకు దారి. చలో పదండి. బాబా మొత్తం దవ్వేసిలు కదా ఎక్కడే. సో ఇలా ఉంటుంది, అలా పైకి ఎక్కాలేమో ఐ థింక్. అమ్మో నా బైకే స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ నా CBZ తెచ్చేది ఉంటే, అంటే CBZకి ఇన్షియల్ టార్క్ ఎక్కువ, ఈజీగా ఎక్కేస్తుంది. ఈ పెద్ద బండ్లు అనుకుంటాం కానీ దాని కిందకి ఏది రాదులే. ఆహా ప్రపంచం కనబడుతుంది కదా, సూపర్. ఇట్లా పోమని చెప్తుంది తెలుసా గూగుల్ తల్లి నాకు, నెక్స్ట్ రైట్ అని. ఇట్లకెళ్ళి ఉండనేమో ముందు రోడ్డు వచ్చేసింది. టోల్ గేట్ అని రాసి ఉంది అంతే, ఎవరు లేరు అక్కడ. చలో వచ్చేసాం రవ్వలకొండ. టర్న్ రైట్, దెన్ యువర్ డెస్టినేషన్ విల్ బి ఆన్ రైట్ అంట. ఇక్కడ కూడా పోతులి వీరబ్రహ్మేంద్ర స్వామి నిత్య అన్నదాన సత్రం ఉందండి. బైక్ ఇక్కడ పెడదాం బట్. ఓకే, ఫైనల్గా రవ్వలకొండ అయితే చేరుకున్నాం కదా. ఇక్కడ బ్రహ్మంగారి గుహల వద్ద నిత్య అన్నదానం అండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి రండి, కడుపు నిండా తినేసి వెళ్ళండి అని అనౌన్స్మెంట్ కూడా చేస్తారు వీళ్ళు. సూపర్ కదండి. మేము కూడా మంచిగా తినేసి చాలాసేపు కూర్చున్నాం ఇక్కడ. ఓకే, దట్స్ ఇట్ గైస్. రవ్వలకొండ వెళ్తుంటే నేను క్యాప్చర్ చేసిన వీడియోస్లో నాకు నచ్చిన మూమెంట్స్ అన్నీ ఎప్పుడు గుర్తుండాలి అంటే ఖచ్చితంగా నేను నా ట్రావెలింగ్ వీడియో అప్లోడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ నా మెమరీస్ కదండి, మళ్ళీ రావు. సో అందుకే ఈ వీడియో. సరే, ఈ వీడియోని కూడా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. దట్స్ ఇట్. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం ధ్యానం చేసిన గుహలు అన్నమాట. గుహ లోపల నుంచి 14 దైవక్షేత్రాలకు దారి ఉందంట సొరంగ మార్గం ద్వారా. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఖచ్చితంగా. స్టే ట్యూన్ విత్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ పటేల్ సైనింగ్ అప్ ఫ్రమ్ రవ్వలకొండ. బై.